హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నళిని మోహన్. మొన్న దసరా సెలవుల్లో మేము హాలిడేస్కి కైకులూరు వెళ్ళామండి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. అక్కడ వాళ్ళు అన్నీ ఫాస్ట్ ఫుడ్లు చేస్తుంటారండి. వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ షాప్స్ అవి ఉన్నాయండి. మేము ఊరు వెళ్ళినప్పుడు అక్కడ కర్రీ వేస్తున్నారు. నేను వీడియో తీసుకున్నాను చూడండి. ఇది సేల్స్కి పెట్టే కర్రీ అండి. ఇది వాళ్ళు ఫాస్ట్ ఫుడ్లు బాగా చేస్తారండి. చాలా షాప్స్ ఉన్నాయండి. లేదన్నా డైలీ వాళ్ళు ఒక 30 kgs పైన అమ్ముతుంటారు. బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ అన్ని షాప్స్ అన్నీ వాళ్ళే. ఇదిగోండి, ఫస్ట్ వాళ్ళు ఒక 8 kgs చికెన్ వేస్తున్నారండి. ఆవిడ కేజీన్నర ఉల్లిపాయలు తరిగి వేపుకున్నారండి. నూనె వేసి ఒక కేజీ ప్యాకెట్ నూనె వేసారండి. వేసి 1 kg పైన ఉందండి. పైన నూనె వేరేగా వేసుకున్నారు, నూనె కూడా వేసుకున్నారు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపేసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అది బాగా ఎర్రగా ఎగిన తర్వాత అల్లం పేస్ట్ వేశారండి. 1/2 kg పైన అల్లం పేస్ట్ తీసుకున్నారు ఆవిడ. అల్లం పేస్ట్ అండి అదంతాను. చాలా బాగా చేస్తుంటారండి వాళ్ళు బిర్యానీ. అంటే బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, న్యూడిల్స్ సెంటర్ మొత్తం చాలా షాప్స్ ఉన్నాయండి. కైకులూరు, ఆకివూడి, భీమవరం అని వాళ్ళకి 2-3 షాప్స్ ఉన్నాయండి అక్కడ. ఆవిడ ఇంట్లో కర్రీ వేస్తుంటే తీసుకున్నానండి వీడియో పెట్టుకొని. చూడండి, బాగా చేస్తారండి. మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు మనం కూడా ఇంట్లో వేసుకోవచ్చండి. ఇలాగా ఒక 30-25 మెంబర్స్ ఉంటారు కదండి. మనం అలా చిన్న ఫంక్షన్స్ ఇంట్లో చిన్న పిల్లలు ఏదన్నా మన చిన్న ఆ టైంలో మనం చేసుకోవచ్చండి కర్రీస్ ఇలాగా. అందుకని నేను వీడియో తీసుకున్నానండి ఆవిడ దగ్గర. అవి ఒక 8 kg చికెన్ ఉందండి. అది కేజీన్నర పైన ఉల్లిపాయలు ఉంటాయండి. బాగా అల్లం పేస్ట్ వేసి బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఆవిడ పసుపు వేసారండి. తర్వాత చికెన్ వేశారు, పసుపు వేసుకున్నారండి. చికెన్ వేశారు. బాగా ఎర్రగా ఎగిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచారండి. తర్వాత ఉప్పు వేసుకున్నారండి. ఇదిగోండి, మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడం బాగుంటుందని వీడియో తీసుకున్నాను. బాగా చేస్తారండి కర్రీస్. చాలా టేస్టీగా ఉంటాయండి వీళ్ళకి. జాయింట్ పలావ్ వేస్తారు, బిర్యానీ దమ్ బిర్యానీ వేస్తారు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇక్కడ అమ్ముతుంటారండి వాళ్ళు. ఈ కర్రీస్ అయితే బాగుంది. మన ఇంట్లో డైలీ ఎప్పుడన్నా మనం ఇలా వేసుకోవచ్చండి. చూసారు కదా, ఆవిడ కొత్తిమీర వేశారండి. ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చే బాగా మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచి తర్వాత తీస్తారండి. అది కరివేపాకు మధ్యలో వేస్తున్నారు ఆవిడ. ముందు మనం నూనెలో వేసుకుంటాం. చికెన్ వేసినప్పుడు నేనైతే నూనెలో వేసేస్తానండి. ఆవిడ కర్రీని మధ్యలో వేశారు. ఇది కారం అండి, అదంతా కారం ప్యాకెట్ అండి. 150 గ్రాముల పైనే కారం వేస్తారు ఆవిడ. 8 kg చికెన్ అటండి అది. ఉల్లిపాయలు వచ్చి మనకి ఎర్రగడ్డలు కేజీన్నర పైనే ఉంటాయండి ముక్కలు. అది ధనియాల పౌడర్ అండి. అది ధనియాల పౌడర్ ప్యాకెట్ ఎక్కుతున్నారు ఆవిడ. కర్రీ చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా మనం లాస్ట్ వాళ్ళు జీడిపప్పు ఇవన్నీ కొబ్బరి జీడిపప్పు అన్నీ మిక్సీ కొట్టి లాస్ట్ని వేసుకుంటారండి దింపేటప్పుడు. ఫుడ్ కలర్ వేసుకుంటారండి. ఏంటంటే వాళ్ళు గార్నిష్ కోసం. మన ఇంట్లో అంటే వేసుకోమండి ఫుడ్ కలరు. వాళ్ళు బయట సేల్స్కి కర్రీ కదండి ఇది. వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారండి బయట. వాళ్ళు బాగా డెకరేషన్ కోసం కలర్ వేస్తారు కర్రీలో అండి వాళ్ళు. అందుకని బాగా దగ్గరగా అయిపోతుందండి. దగ్గరగా అయిపోయి కలుపుతుంటారు. 10 నిమిషాలు అలా ఉడకనిచ్చారు. 10 నిమిషాలు వాటర్ అది పోసి బాగా ఇచ్చేసి అది కలర్ అది అన్నీ వేస్తారు. అది బిర్యానీలో కర్రీ అటండి. అక్కడ మా కైకులూరులో అమ్ముతారండి వాళ్ళు. నేను ఈ కైకులూరులో తీసుకున్న వీడియో అండి ఇది. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అక్కడ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్లో చేసుకుంటారు కానీ కర్రీస్ బాగా చేస్తారని చెప్పి తీసానండి. మనం చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఆవిడే చేసేస్తారండి. ఎంత కర్రీ అయినా ఎంత బిర్యానీ అని నిలబడి చేసేస్తుంటారండి ఆవిడ. చాలా బాగా చేస్తారు కర్రీ. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది. పైన నూనె అంతా తేలిపోయేదాకా అలా వేపుతూనే ఉంటారండి ఆవిడ. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ నూనెలో చెదగొట్టి వేసుకున్నారండి. మాది మిక్సీ కొట్టి వేసుకుంటాం. చికెన్ మసాలా
అన్ని ప్యాకెట్లు ఒక 100 గ్రాముల ప్యాకెట్ వేస్తారు చికెన్ మసాలా అండి ఆవిడ. మొత్తం అంతా మిక్సీ కొట్టుకుని లాస్ట్ మళ్ళీ గార్నిష్ చేసుకుంటారట. కొబ్బరి, జీడిపప్పు, యాలక్కాయలు అన్నీ కలిపి చెదగొట్టి వేసుకున్నారండి. కర్రీ చూడండి ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి. థ్యాంక్స్ అండి అందరికీ.